నిన్న మనం చాయిసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చాయిస్లో జనరల్గా ఏం చేస్తారు మామూలు పబ్లిక్ అని దాని గురించి మోస్ట్ పాపులేషన్ ఎక్కువ మంది జనాభా ఏం చేస్తారు అన్న దాని గురించి. మోస్ట్ పీపుల్ చూస్ నాట్ టు బి రిచ్. చాలామంది డబ్బులు సంపాదించాలి ఉన్నా ధనవంతులుగా ఉండాలి అనే కోరిక తక్కువ ఉంటుంది. 90% డబ్బు కావాలని అందరికీ ఉంటుంది, కానీ మనం ధనవంతులుగా ఉండాలని మాత్రం ఎవరు కోరుకోరు. అవసరాలకి డబ్బు ఉండి జేబులు తడుముకోవడానికి వీలు లేకపోయినంత వరకు ఎవరు కూడా అందరూ హ్యాపీగా ఉంటారు. కంటెంట్మెంట్ ఏంటంటే తృప్తి. జీవితం అనే దానికి తృప్తి ఉండాలి. తృప్తి లేకపోతే మనం ఎంత దూరమైనా బతకలేము. అందుకని చెప్పి కంటెంట్మెంట్, మన జీవితంలో మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవి చాలే అని మనం తృప్తిగా బతకాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఇది కారణం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఈ డబ్బు ఉన్న దగ్గర నుంచి చాలా సమస్యలు వస్తాయి. టు బి రిచ్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఎ హ్యాసల్. ఈ డబ్బులు ఉంటూ చాలా కష్టాలతో కూడుకున్న పని. ట్యాక్స్ వాళ్ళు వస్తారు, అప్పులు అడిగే వాళ్ళు వస్తారు, ఎప్పుడు రాని చుట్టాలు అందరూ వస్తారు, అందరు రకరకాలుగా ఇవన్నీ మనకి అవసరం ఉంది. అందుకని చెప్పి పెట్టుకోవాలి. అందుకని ఏం చేస్తారు, ఈ దీంట్లో తప్పించుకోవడానికి అందరూ ఈ 90% పాపులేషన్ వీళ్ళందరూ సామాన్య వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం కవర్ చేసుకోవడానికి కొత్త కొత్త పదాలన్నీ వాడతారు. నేను డబ్బు ఇస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేదో సంపాదించాలని చెప్పి అనుకోవట్లేదు, నాకేమో ఇంకా చాలా వయసు ఉంది, ఇప్పుడు ఎందుకు సంపాదించడం, తర్వాత చూసుకుందాలే అని. లేకపోతే మా ఫైనాన్సెస్, నా ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ మా ఆవిడ చూస్తుంది, లేకపోతే మా ఆయన చూస్తాడు, నాకు అవసరం లేదు. ఇట్లాంటివన్నీ మనం మన యొక్క అక్కర్లేదు అనుకునే దానికి ఇవన్నీ వంకలు చెప్తాం. అందుకని ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మనం ఆలోచించడం ఆగిపోతే తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మిస్ అవుతాం మనం. ఒకటి టైం. ఇది మనకి అతి విలువైనటువంటి ఆస్తి. ఏ ఒక్క క్షణం గడిచిపోయినా మనకి మళ్ళీ తిరిగి రాదు. అలాగే లెర్నింగ్, రెండవది నేర్చుకోవటం. ఈ నేర్చుకోవటం అనే దాని గురించి మనం చాలా విస్తారంగా డిస్కస్ చేసుకున్నాం. పెద్దగా దాంట్లోకి వెళ్ళలేదు. మనం నేర్చుకోకపోవటానికి మన దగ్గర డబ్బులు లేవు అనేది ఒక కారణం కాకూడదు. మన దగ్గర నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ విధంగా నేర్చుకోవచ్చు. మన డబ్బుతో మనం ఏం చేస్తాము, మన టైంతో మనం ఏం చేస్తాము, మన బ్రెయిన్తో మనం ఏం చేస్తాము, ఏమైనా సరే ఏం చేయదలుచుకున్నా అది మన ఇష్టం, మన చేతిలో ఉంటుంది. ఈ పవర్ ఆఫ్ చాయిస్ అది. నువ్వేం చేసుకోదలుచుకున్నావు, నువ్వేమి ఎన్నుకోదలుచుకున్నావు అనేది నీ ఇష్టం, నీ చేతిలో ఉంటుంది. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు దాన్ని ఎన్నుకోవచ్చు. మనందరికీ ఆ ఛాయిస్ ఉంది. నువ్వు రిచ్గా ఉండదలుచుకున్నావా, ఉండదలుచుకుంటే నువ్వు రోజు దాని గురించి ఆ ఛాయిస్ తీసుకో, డబ్బులు ఉండటానికి ఎట్లా చేయాలి అని. ఇప్పుడు మేము స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఇట్స్ కైండ్ ఆఫ్ మినీ ఇన్వెస్ట్మెంట్. నేను తొందరగా అమ్మను. బాగా రేట్ వచ్చినాక, లేకపోతే నాకు కావాల్సిన టార్గెట్ ప్రైస్ వచ్చినప్పుడు నేను అమ్ముతాను. నేను ఇంకో ఫ్రెండు తను కూడా స్టేట్స్లో చేస్తూ ఉన్నాడని చెప్పి నాకు స్క్రీన్ షాట్స్ అన్నీ పంపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ కొనుక్కున్నాము, వారానికో 3 రోజులకో 4 రోజులకో 500, 200, 300 పెరిగింది అనుకోండి, అమ్మేసేస్తారు. అమ్మేసేసి మళ్ళీ కొత్తవి. ఈ విధంగా వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. నేనేం చేస్తాను, కొని పెట్టేస్తాను, 2 నెలలు 3 నెలలు చూస్తాను,
మాకు కొంచెం అనుకున్న టార్గెట్ దగ్గరలోకి వచ్చినప్పుడు పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు నేను అమ్మేస్తాను. అంతేగాని నేను 2 రోజులు 3 రోజులు కమ్మి ఇవాళ 2000 3000 వచ్చినాయి ఆమె హ్యాపీ అని చెప్పి నేను ఉండను. అది నా టైప్ ఆఫ్ బిజినెస్. నా చాయిస్ అది. రోజు అమ్మటం కొనుక్కోవడం అనేది వాళ్ళ చాయిస్. కానీ అమ్మేది కొనేది ఏదైనా ఉన్నా అది లాభంలోనే కానీ నష్టంలో అయితే జరగదు. అది ఎప్పుడు మనం కొనాలి, ఎప్పుడు బయటికి రావాలి అనేది అనుభవం చెప్తుంది మనకి. సో ఈ విధంగా మనం మన చాయిసెస్ మనమే, మనకున్న అవకాశాలు ఏమున్నాయి, మనం ఏం చూజ్ చేసుకుంటామో మనమే చేసుకోవాలి, ఇంకొకటి చేయాలి. సో ఫస్ట్ మనం మదుపు చేయాల్సిందా, పెట్టుబడి పెట్టాల్సింది ఎక్కడ? ఏమీ చదవకుండా ఏమీ తెలియకుండా మనం నీళ్ళల్లో దిగితే ఈత రాకుండా, ఈత అంటే ఏంటో తెలియకుండా దిగితే ఏమవుద్ది, మునిగిపోతాం. అలా కాకుండా ముందు అసలు ఈత అంటే ఏంటి, దాని పుస్తకాలు ఏమున్నాయి అవన్నీ చదువుకుని తర్వాత నీళ్ళలో దిగి కొంచెం కొంచెంగా ఈత కొడుతూ అది మెల్లమెల్లగా కాళ్ళు చేతులు కదిలిస్తూ నీళ్ళ మీద తేలటం వచ్చిన తర్వాత లేకపోతే ఏదో సేఫ్ గార్డ్ పెట్టుకున్నాం చేసుకొని మనం ఈత కొట్టడానికి లోపలికి వెళ్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకని ఏదైనా కానీ ముందు మనం నేర్చుకోవాల్సింది, పెట్టుబడి పెట్టాల్సింది ఎక్కడ అంటే ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ మీద మనం ఇది మనం మదుపు చేయాలి. దాంట్లో అసలు నిజంగా ఏంటంటే మనకున్న రియల్ ఎసెట్ నిజమైన ఆస్తి ఏంటంటే మన మైండ్. అది ఎంత శక్తివంతమైంది అంటే అది మీ యొక్క కంట్రోల్లో ఉంటుంది, మీ చెప్పినటువంటిది మీరు ఏం చేయమంటే అది చేస్తుంది. ఇవన్నీ ఉన్న దాని కంట్రోల్ ఉంటుంది, అది ఏది కావాలో అది చూజ్ చేసుకుంటుంది. ఈచ్ ఆఫ్ us have the choice of what we put in our brain. మనం పెరుగుతున్న కొద్దిగా మన బ్రెయిన్లో మనం ఏమి నింపాలి అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. మీరు నెగిటివ్ థింగ్స్ మీ బుర్రలో పెట్టుకుంటారా, పాజిటివ్ థింగ్స్ బుర్రలో పెట్టుకుంటారా, అవసరం లేని వాటిని ఉంచుకుంటారా, అవసరమైన వాటిని ఉంచుకుంటారా, ఏం చేస్తారు అనేది మీ ఇష్టం, అది మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు లేదు టీవీ చూస్తూ కాలక్షేపం చేసుకుంటారా, ఏదో అక్కడ ఇక్కడ రోడ్డు కార్నర్లో నిలబడి పోసుకోలు కబుర్లు అని చెప్పి టైం పాస్ చేసుకుంటారా, ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా మన ఇష్టం. అట్లాగే మనం కానీ ఇన్ని చేసినా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాటి క్లాసులు ఏమన్నా ఉంటే వాటికి పోవాలంటే మాత్రం మనం కానీ అది కూడా మన ఇష్టం చేతిలోనే ఉంటుంది. సో యూ చూస్, మీరు ఎన్నుకోండి ఏం కావాలో. మోస్ట్ పీపుల్ చాలామంది అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలియకుండా, మదుపు చేయటం అంటే ఏంటో తెలియకుండా ఏదో కోటేశ్వరరావు చెప్పారు, లేకపోతే సావిత్రి గారు చెప్పారు, ఇంకెవరో చెప్పారని చెప్పి చాలామంది ఆ రకాల షేర్లను కొనేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మనకి దాని గురించి ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అప్పుడు మన సలహా సంప్రదింపులు చేసినా దాన్ని మనం మంచి చెడులు ఏంటో తెలుస్తాయి. కాబట్టి సలహా సంప్రదింపులో మనకు మంచివేవో, మనకు అవకాశం కలిసి వచ్చేవో ఉన్నాయో వాటిని తీసుకొని ముందుకెళ్ళాలన్నమాట. ఒక దాంట్లో చెప్తూ ఈ నేర్చుకోవటము, పుస్తకాలు దానికి ఉన్న విలువను గురించి చెప్తూ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం జరగటం, సామాన్లన్నీ పోవటం, పుస్తకాలు అలాగే ఉండటం, దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దాని మీద మనం వచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాను నేను. అక్కడి నుంచి సరే నేనేం చేస్తాను ఇంటికి అంటే ఈయన సెమినార్లకు వెళ్తాను. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద, రియల్ ఎస్టేట్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద, డబ్బు మీద ఎలా సంపాదించాలనే చాలామంది సెమినార్లు కండక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి వీళ్ళు ఎట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్, లేకపోతే ఈయన బ్యాడ్ మనీ గుడ్ డాడ్ గురించి ఈయన ఏ విధంగా సెమినార్లు కండక్ట్ చేస్తున్నారు, అట్లాగే చాలామంది చేస్తుంటారు. ఈయన కూడా అట్లా సెమినార్లకు వెళ్తాడు. కనీసం 2-3 రోజులు ఉండే సెమినార్ని చూసుకొని వెళ్తాడు. ఒక రోజుకైతే వెళ్తాం. ఎందుకంటే ఒకరోజు సెమినార్లో మన పరిచయాలు చేసుకొని మనకు వాళ్ళు నోట్ ఇచ్చి ఆ నోట్ అంతా వెనక్కి ముందుకు చూసుకొని ఎన్ని అయ్యేటప్పటికి టీ టైం అయిన తర్వాత ఏదో కొత్తతో మొదలు పెట్టేంత అయ్యేటప్పటికి మళ్ళీ లంచ్ అయిన తర్వాత ప్యాకింగ్. అందుకని చెప్పి ఎక్కువగా ఒకరోజు ఉండే దాంట్లో పెద్దగా నేర్చుకునేది ఏమి ఉండదు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవకాశాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ని బట్టి ఏదైతే ఉంటుందో అట్లాంటి దానికి వెళ్తారు. అదే 1973లో ఒక టీవీ షో చూస్తూ అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశారు.
మేము ఇట్లా పలానా సెమినార్ కండక్ట్ చేస్తున్నాము 3 రోజులు, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు రియల్ ఎస్టేట్ మీద అని చెప్పాను. ఏ ఫీజు లేకుండా ఫ్రీగా మేము నేర్పుతున్నాము, వచ్చి నేర్చుకునేవాళ్ళు నేర్చుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. చూసి దానికి వెళ్తారు. దానికి వెళ్ళినందుకు ఆయనకి $385 ఖర్చు అవుతాయి. అక్కడ రియల్ ఎస్టేట్ గురించి ఆయన నేర్చుకున్న మెలకువలు ఏవైతే ఉన్నాయో అవి నిజ జీవితంలో ఉపయోగించటం వలన ఆయనకు ఒక $2 million అంటే $20 లక్షల వచ్చింది. ఆ $20 లక్షల పెట్టుకొని దాన్ని ఆదాయ వనరుగా సృష్టించి, ఆస్తులుగా సృష్టించి, ఆదాయం వచ్చే వాటిగా ఫ్రీ అయిపోయాడు. ఇక జీవితాంతం చంపాల్సిన అవసరమే లేకపోయింది. ఇట్లాగే నేను ఇక్కడ ఆపినట్టు సో ఎవరు చదువుతున్నారు? చదివేవాళ్ళు ఎవరు రాలేదా? వేణి గారు, సుజాత గారు, ప్రత్యూష గారు, ఎవరు చదువుతున్నారు? చదవమంటారు సార్? చదవండి మేడం. అది ఇక్కడి నుంచే హ్యాస్ మేడ్ మీ ఐ లవ్ సిరీస్ దగ్గర. ఓకే. I love CDs and audiobooks. The reason I can easily review what I just heard. I was listening to an investor say something I completely disagreed with. Instead of becoming arrogant and critical, I simply listened to that 5-minute stretch at least 20 times, maybe more. But suddenly, by keeping my mind open, I understood why he said what he said. It was like magic. I felt like I had a window into the mind of one of the greatest investors of our time. I gained tremendous insight into the vast resources of his education and experience. Yeah, అక్కడ సో ఈయనకి సీడీలన్నా ఆడియో బుక్స్ అన్నా చాలా ఇష్టం. ఆడియో బుక్స్ అంటే ఇప్పుడు మనకి అన్ని బుక్స్ ఎవరైనా చదువుతారు, దాన్ని రికార్డ్ చేస్తారు, మనకి అవైలబిలిటీలో ఉంటుంది. మనం ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం చదివేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం, లేకపోతే ఎదురుగుండా ఫోన్ మీద అట్లా పెట్టుకుంటే వాళ్ళు ఒక్కొక్క పేజీ ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. అది మనం వింటూ ఉంటాం. అదే ఆడియో బుక్స్. మన సీడీలు లేకపోతే మన క్యాసెట్లు విన్నట్టుగా అది కూడా. ది రీజన్ ఈస్ ఎందుకు ఆడియో బుక్స్ వింటాడు అంటే ఐ కెన్ ఈజీలీ రివ్యూ వాట్ ఐ జస్ట్ హ్యాడ్. ఆయన విన్నదాన్ని వెంటనే రివ్యూ చేసుకోవటానికి, మళ్ళీ ఏం విన్నాం మనం, ఏమైంది, ఏం జరిగింది అని తెలుసుకోవటానికి ఆయనకు ఒక అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ వాజ్ లిజనింగ్, ఒక ఇన్వెస్టర్ ఏదో ఒక ఆయన చెప్పాడంట, దానికి విన్నాడు ఈయన దాంతో అంగీకరించలేకపోయాడు అని చెప్పిన దాంట్లో. అంటే మనం వింటాము, కాదు కదా అలా మనం అనుకుంటాం మనసులో. అట్లాగే ఆయన కూడా విని ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాడు. అనుకున్నాక కూడా నా అహంకారం లేకపోతే విమర్శనాత్మకమైన దృష్టి ఈ రెండు పక్కన పెట్టి, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, వీడు చెప్పిన తప్పు అనేటువంటి అహంకారం కానీ, లేకపోతే ఇది ఎందుకు చెప్పాడు, ఇది తప్పు ఇలా ఎందుకు చెప్పాడు దాన్ని విమర్శించడం కానీ, ఈ రెండూ లేకుండా ఈయన ఆ 5 minutes స్పీచ్ని, ఆ 5 minutes ఆ ఇన్వెస్టర్ యొక్క ఫీలింగ్స్ని కనీసం ఒక 20 సార్లు అంతకంటే ఎక్కువ వినుంటాడు. ఎందుకు అంటే అందులో ఏదో మిస్ అవుతున్నాడు లింక్, అదేంటి అని చెప్పి ఆయన ఒక 20-25 సార్లు విన్న తర్వాత ఆయనకి సడన్గా ఆ ముఖ్యమైన పాయింట్, క్రక్స్ ఆఫ్ ది
స్పీచ్ ఎక్కడుందో అది అప్పుడు పొరలోకి వెళ్ళింది. అప్పుడు దాకా వింటున్నాడు కానీ ఎందుకు చెప్పాడు అలా, ఇది మంచిది కాదు అది మంచిది అని అలా ఎందుకు చెప్పాడు అనేది ఈయనకి అర్థం కావట్లేదు. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఒక వర్డ్గా ఉంటుంది. ఆ వర్డ్ మిస్ అయిపోతే, ఆ పదం మిస్ అయిపోతే దాని అర్థాలన్నీ మారి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్క్రిప్ట్లో ఊరికి అని చెప్పి రాయాల్సి వచ్చింది. సరే, రాసిన వాళ్ళు ఏం చేస్తారు, ఊరికి అంటే ఏం రాయాలి, మనం దీర్ఘం అని ఊ రాయాలి కదా, ఊలో కదా, ఊ ఊ అని కదా మనం చదువుతాం. ఆలండి, ఊలో చెప్పండి, ఊ అనండి. అవునండి, ఊ అని చదువుతాం కదా. రాయకుండా ఊరి రాస్తే ఊరి వస్తుంది. అది నేను ఊరికి అని రాయటానికి ఆ దీర్ఘం అని ఊ రాయకుండా చిన్న ఊ రాశారు, అది ఉరి అయిపోయింది. చూడండి, చిన్న అక్షరం, ఒక అక్షరంలో ఒక దీర్ఘం మిస్ అయినందుకు ఊరికి సంబంధం ఏంటంటే, ఊరి అంటేనేమో మన చచ్చిపోవడానికి వేసుకునేది, ఊరికంటేనేమో గ్రామానికి. నిన్న రహిత రాసిన దాంట్లో ఉన్నట్టుందండి ఊరి. చూశాను, మళ్ళీ కరెక్ట్ చేయించే చెప్పి చదివానండి అది. ముందు రాసింది తర్వాత చూసి మళ్ళీ చెప్పాను, అమ్మ ఇట్లా రాసావమ్మా అని మళ్ళీ మార్చి. మనం అందుకని ఎక్కడో ఒకసారి అది ఎలుగుతుంది, ఎక్కడో తప్పు ఉంది, ఏదో అయింది అని చెప్పాను. అట్లాగే ఈయన కూడా అది ఒక 20-25 సార్లు విన్న తర్వాత ఆ మైండ్లో వెలిగింది. ఈయన ఏదైతే ఇది తప్పు, ఇప్పుడు మనం విన్నది ఇన్వెస్టర్ చెప్పే తప్పు అనుకుంటున్నాడు కదా అప్పుడు దాకాను, అప్పుడు ఆయనకి దాంట్లో అర్థం పరమార్థం వెలిగిన తర్వాత ఈయన చెప్పింది కరెక్టే అని చెప్పి ఆయనకు అర్థమైంది అనమాట. ఐ అండర్స్టూడ్ వై హీ సెడ్ అండ్ వాట్ హీ సెడ్. ఆయన ఏం చెప్పాడు, ఎందుకు అలా చెప్పాడు అనేది ఆ 25 సార్లు 20 సార్లు 30 సార్లు వింటే కానీ ఆయనకు అర్థం కాదు. I felt like I had a window into the mind of one of the greatest investors of our time. ఆ పుస్తకం చదివేటప్పటికి ఆయనకి ఎట్లా అనిపించిందంటే, ఒక గొప్ప ఇన్వెస్టర్, పెట్టుబడిదారు లేకపోతే మదుపు చేసే ఆయన యొక్క మైండ్లోకి వెళ్ళి ఆ కిటికీ తెరిచి దాంట్లో ఏముందో చూడగలిగేంత ఆయనకి ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. ఓ, ఇట్లా చేయగలము అని చెప్పని. So I gained tremendous insight into the vast resources of his education and experience. ఒక్క చిన్నదాన్ని అర్థం చేసుకోవటం వలన ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో, ఎవరైతే ఈ 5 నిమిషాలటువంటి రికార్డింగ్ చేశాడో, ఆయన యొక్క రిసోర్సెస్, ఆయన యొక్క వనరులు, ఆయన చదువుకున్న చదువు, ఆయన ఎక్స్పీరియన్స్, ఇవన్నిట్లోకి ఈయన వెళ్ళేటువంటి అవకాశం, ఈయన వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నుంచి, వాళ్ళ వనరులు, ఎడ్యుకేషన్లో నుంచి ఈయనకి నేర్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఆయనకి లభించింది అనమాట. మనం ఒకసారి వింటాం, 2 సార్లు వింటాం, అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చిందో పక్కన పడేస్తాం. అలా కాకుండా 1కి 4 సార్లు, 10 సార్లు, 20 సార్లు. ఆడియో బుక్లో ఉన్న సుఖం ఏంటంటే రివైండ్ చేసుకోవచ్చు, మళ్ళీ వినొచ్చు. అదే మనం పుస్తకం ఫిజికల్గా మనం పుస్తకం పట్టుకున్నాం అనుకోండి, పేజీలు వెనక్కి తిప్పాలి, మళ్ళీ అదంతా చదువుకుంటూ రావాలి, మళ్ళీ వెనక్కి తిప్పాలి, మళ్ళీ చదువుకుంటూ రావాలి, కొంచెం కష్టం. ఇదైతే ఏంటి, ఇట్లా బటన్ రివైండ్ చేస్తాము, మళ్ళీ నొక్కాము, మళ్ళీ చేస్తాము, మళ్ళీ నొక్కాము, మళ్ళీ చేస్తాము, మళ్ళీ నొక్కాము, తేలిక అయిపోతాయి. అందుకని ఒక విషయం అర్థం కాకపోతే ఆ విషయం పూర్తిగా అర్థమయ్యేంత వరకు విని నేర్చుకుని దాన్ని కూలంకషంగా చర్చించి దాని సారాన్ని మైండ్లోకి తీసుకోవాలన్నమాట. ఆ తీసుకునేటప్పుడు ఏమవుద్ది, ఎవరితో అయితే మీరు చర్చిస్తున్నారో, ఎవరితో అయితే ఈ విషయం గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో, మీ అనుభవానికి వాళ్ళ అనుభవం, వాళ్ళ తెలివితేటలు కూడా తోడయ్యి మీకు ఇంకా ఎక్కువ దాంట్లో ఎక్కువ తెలివితేటలు, ఎక్కువ అనుభవం, ఎక్కువ ఎక్స్పోజర్, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట. నెక్స్ట్. ఎస్. The net result
I still have the old way I used to think, and I now have a new way of looking at the same problem or situation. I have two ways to analyze a problem or trend, and that is priceless. Today, I often say, how would Donald Trump do this? Or Warren Buffett or George Soros? The only way I can access their vast mental power is to be humble enough to read or listen to what they have to say. Arrogant or critical people are often people with low self esteem who are afraid of taking risks. That's because if you learn something new, you are then required to make mistakes in order to fully understand what you have learned. దీన్ని ఈ 1-2 సార్లు 10 సార్లు విని అవతల వ్యక్తి యొక్క నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళి తొంగి చూసి అవన్నీ మనం పొందటం అనేది దాంట్లో వచ్చిన ఒక ఫలితం ఏంటంటే ఐ స్టిల్ హ్యావ్ ది ఓల్డ్ వే ఐ యూస్ టు థింక్. నేను ఒక విషయాన్ని ఒక పాత పద్ధతి ప్రకారం నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఈ విధంగా అవతల వాళ్ళ అనుభవం పొందిన తర్వాత నాకేమైంది, నేను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాం. అదే సమస్యని కొత్త కోణంలో నుంచి, అదే సమస్య కానివ్వండి, పరిస్థితి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని కొత్త కోణంలో నుంచి చూడటం మొదలుపెట్టాం. దీన్ని చూడటం వల్ల ఏమైంది, ఐ హ్యావ్ 2 ways టు అనలైజ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ట్రెండ్ అండ్ దట్ ఈస్ ప్రైస్లెస్. ఈ మార్గం దీన్ని చూడటం వల్ల 2 మార్గాలు ఏమొచ్చినాయి అంటే, దాని యొక్క ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం లేదా ట్రెండ్ని కానీ ఎందుకు దాన్ని అనలైజ్ చేయటం, అది ఆ అనలైజ్ చేయటం అనేది చాలా విలువైంది అనమాట. టుడే ఐ ఆఫెన్ సే, నేను చాలా ఎక్కువ ఏం చెప్తానంటే, హౌ వుడ్ డొనాల్డ్ ట్రంప్ డూ దిస్? డొనాల్డ్ ట్రంప్ తెలుసు కదా, ఇంతకుముందు అమెరికా ప్రెసిడెంట్గా చేశాడు, మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన అలా చేశాడు ఇది. అలాగే వారన్ బఫెట్ అనే ఆయన షేర్స్ మార్కెట్లో చాలా పెద్ద ఇది వాళ్ళు మొత్తంలో హ్యాత్వే ఇవన్నీ వాళ్ళవి క్రియేట్ చేస్తాయి. సో వారన్ బఫెట్ ఆయన అయితే ఎలా ఆలోచిస్తాడు ఈ సమస్యని, ఆర్ జార్జ్ సోరోస్ అని ఆయన అయితే ఆయన కూడా ఇట్లాగే అనమాట, ఆయన అయితే ఎలా చూస్తాడు అని ఇట్లా రకరకాలుగా అనమాట. ఒక సమస్యని వీళ్ళు ఏ దృష్టికోణంలో దీన్ని చూడగలుగుతారు, ఏ దృష్టికోణంలో చూస్తే ఈ సమస్య ఇంకో విధంగా తీరుతుంది అనే దాని గురించి అనమాట. ద ఓన్లీ వే ఐ కెన్ యాక్సెస్ దేర్ వ్యాస్ట్ మెంటల్ పవర్ ఈస్ టు బి హంబుల్ ఎనఫ్ టు రీడ్ ఆర్ లిసన్ టు వాట్ దే హ్యావ్ టు సే. ఇది ఇంట్లో నేర్చుకోవటం నాకు వల్ల అవుద్ది అంటే, హంబుల్గా ఐ కెన్ యాక్సెస్ దేర్ వ్యాస్ట్ మెంటల్ పవర్, వాళ్ళ మానసిక స్థితిని, శక్తిని నేను పొందాలి, నేను యాక్సెస్ దాన్ని నేను దొరకాలి నాకు అంటే, నేను ముందు వినయంగా ఉంటూ నేర్చుకోవాలి. హంబుల్ ఎనఫ్ టు రీడ్, వాడే రాశాడే, నేను చదివేది ఏంటో వాడు రాసిందని అనకుండా, మనం చాలా జాగ్రత్తగా హంబుల్గా, వినయంతో, విధేయతతో వాళ్ళు రాసిన దాన్ని మనం చదవాలి. చదివితే మనకి దాని గురించి తెలుస్తుంది. అలా కాకుండా అహంకారంతో నేను చదివేది ఏంటి, నాకంటే ఎక్కువ తెలుసా, నాకంటే ఎక్కువ అని అనుకుంటే మనం దాంట్లో ఉన్న ఎసెన్స్, ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది. సో యారగెంట్ ఆర్ క్రిటికల్ పీపుల్ ఆర్ ఆఫెన్ పీపుల్ విత్ లో ఎస్టీమ్ హూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ టేకింగ్ రిస్క్. ఈ యారగెంట్, క్రిటికల్ అంటే అహంకారపూరితమైన వాళ్ళు, లేకపోతే పెద్దాన్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఆత్మ న్యూన్యత భావం ఎక్కువ ఉంటుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి వాళ్ళకి గౌరవం, ఎస్టీము లాంటి ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఈ రిస్క్ తీసుకోలేరు వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళు పైకి భేషజంగా కనపడినా అసలు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ రిస్క్ తీసుకోరు అనమాట. దిస్ ఈజ్ బికాస్, ఎందుకు తీసుకోరు అంటే, కొత్త ఎందుకు నేర్చుకోరు వాళ్ళు అంటే, నేర్చుకుంటే వాళ్ళు దాని మీద చేయాలి. నేర్చుకున్నాక ఊరుకోం కదా, కొత్తగా ఏదైనా నేర్చుకుంటే దాన్ని మనం అమల్లో పెట్టి చూస్తాం.
ఇది ఎలా వస్తుంది అని చెప్పేసి అని. సో ఆ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, మనం అట్లాంటప్పుడు అమలు పెట్టినప్పుడు కొన్ని తప్పులు జరగవచ్చు. ఇవన్నీ చేసి ఇవి కొత్త పూర్తిగా అర్థం చేసుకుని పూర్తిగా నేర్చుకునే లోపల మన తడబాట్లు ఏదో తప్పులు చేసి ఇవన్నీ చేయటానికి మనకు అవసరమా అని చెప్పి ఆ భయంతో వీళ్ళు అహంకారము అనేటువంటిది అని కానీ లేకపోతే విమర్శనాత్మకంగా కానీ ప్రతిదీ చూస్తూ వాళ్ళ యొక్క ఆ సెల్ఫ్ ఎస్టీమ్ లో ఎస్టీమ్ని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవటానికి ఎన్నో రకాలుగా చేస్తూ వాళ్ళని ఆ కొత్త మార్గంలోకి కొత్త కోణంలో నుంచి ఒక విషయాన్ని చూడటానికి వాళ్ళు ఇష్టపడతారు. If you have read this far, arrogance is not one of your problems. Arrogant people rarely read or listen to experts. Why should they? They are the center of the universe. Yeah. There are అక్కడ చాలామంది ఈ యారగెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అహంకారం ఉండేవాళ్ళు ఈ పుస్తకాన్ని ఇక్కడ చదివి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వాడికి ఎంతసేపు నాకు చాలా తెలుసు, నేను వీళ్ళందరికంటే గొప్పవాడిని, నేను వీళ్ళందరికంటే గొప్పవాడిని కాబట్టి నేను వీళ్ళు రాసిందో చదివిందో నేను చేయాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు అట్లాంటి ఆలోచన మీకు ఉన్నట్టయితే లేదా మీరు అలాంటి వాళ్ళు అనేట్టయితే ఈ పుస్తకాన్ని ఇక్కడ దాకా మీరు చదివి ఉండేవాళ్ళు కాదు. ఈ పుస్తకాన్ని మీరు ఎందుకు చదువుతున్నారు? మీరు ఏదో నేర్చుకోవాలి, మనం ఇందులో నుంచి ఏదైనా సారాన్ని గ్రహించి మనం వాడుకుని మన పైకి రావాలి అనే ఉద్దేశంతో మనం చదువుతున్నాం పుస్తకం. కానీ యారగెంట్ పీపుల్ అనేటైతే మొదటి 2 పేజీలు వీడి చెప్పేది పక్కన పడేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే యారగెంట్ పీపుల్ రేర్లీ రీడ్ ఆర్ లిజన్ టు ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎవరు చెప్పినా ఎక్స్పర్ట్స్ చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు నేర్చుకోరు. వై షుడ్ దే ఆర్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. వాళ్ళు అహంకారం ఉన్న వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి? వాళ్ళకి అక్కర్లేదు. దే ఆర్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. ఈ యూనివర్స్లో సృష్టిలో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేయరు. There are so many intelligent people who argue or defend when a new idea clashes with the way they think. In this case, their so-called intelligence combined with arrogance equals ignorance. Each of us knows people who are highly educated or believe they are smart, but their balance sheet paints a different picture. A truly intelligent person welcomes new ideas. For new ideas can add to the synergy of other accumulated ideas. Listening is more important than talking. If that were not true, God would not have given us 2 cars and 2 ears and only 1 mouth. Too many people think with their mouth instead of listening in order to absorb new ideas and possibilities. They argue instead of asking questions. ఇది మనం రోజు చూసేది. There are so many intelligent people who argue or defend when a new idea clashes with the way they think. ఇంటెలిజెంట్ పీపుల్ అనే దాన్ని ఆయన 2 ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడు. అంటే ఏంటంటే మనం వాడు చాలా తెలివిగలడండి అంటాం చూసారా, కొంచెం ఎగతాళిగానో లేకపోతే వేరే గొంతుతోనో అంటాం, అట్లా అనమాట. అక్కడ చాలామంది తెలివిగలలు ఉన్నారు మనకి. ఏంటంటే ఏదైనా కొత్త విషయం తీసుకొచ్చినప్పుడు దాని మీద వాళ్ళు ఆర్గ్యూ చేసి డిఫెండ్ చేసి దాంతో పోట్లాడి తప్పు అని చెప్పి రుజువు చేయటానికి మనకి చాలామంది మేధావులు ఉన్నారు అని చెప్తూ ఈ కేసులో దేర్ సో కాల్డ్ ఇంటెలిజెన్స్ కంబైన్డ్ విత్ అరగెన్స్ ఈక్వల్స్ ignorance. ఇట్లా దీనివల్ల ది సో కాల్డ్ ఇంటెలిజెన్స్ వీళ్ళకున్న తెలివితేటలు దాంతోపాటు ఉన్న గర్వము ఈ రెండూ కలిపితే చివరికి వచ్చేది ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే ఇక్కడ అజ్ఞానం కింద మనం చెప్పుకోవచ్చు. మనం చదివితే చదవాలి, విన్నన్నా వినాలి, ఏదో ఒకటి చేస్తే కదా మనకు విషయం తెలుస్తుంది. అదేమి చేయకుండా దాన్ని విమర్శించి
దాన్ని పక్కకు పడేసి ఇవన్నీ చేస్తే దానికి వల్ల మనం ఎంత అజ్ఞానులమో అది చెప్తుంది అనమాట. ఈచ్ ఆఫ్ us నోస్ పీపుల్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్ బిలీవ్ దే ఆర్ స్మార్ట్ బట్ దేర్ బ్యాలెన్స్ షీట్ పెయింట్స్ ఏ డిఫరెంట్ పిక్చర్. మనకు చాలామంది ఇట్లా చాలా బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే చాలా తెలియగల వాళ్ళు అనుకునే వాళ్ళని మన రోజు చాలామంది చూస్తాం. కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కనుక మనం చూస్తే, వాళ్ళ ఆస్తి అప్పులు పట్టి కనుక మనం చూస్తే అది డిఫరెంట్ పిక్చర్, వేరే విధంగా చూస్తే. మనం చెప్పుకుంటాం, నేను ఆ డీల్ చేశాను, ఈ డీల్ చేశాను, అక్కడ ఇంత వచ్చింది, ఇక్కడ ఇంత వచ్చింది, నా ఇంత సంపాదించాను, ఇదంతా తెచ్చాను అని చేస్తే చివరికి ఎంత ఉందిరా నీ దగ్గర అంటే ఏమి ఇవ్వడు. టీ డబ్బులు మళ్ళీ పక్కడే ఉంటాడు. అట్లా అంటే వాళ్ళు తెలియగల వాళ్ళ బ్యాలెన్స్ షీట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు ఏమి ఉండవు, చెప్పటం తప్ప. నాలాగా ఇంక చెప్తా ఉంటాను, నా బ్యాలెన్స్ షీట్ 0 ఉంటుంది అవేలాగా. సో ఏ ట్రూలీ ఇంటెలిజెంట్ person welcomes new ideas, for new ideas can add to the synergy of other accumulated ideas. నిజంగా తెలియగల వ్యక్తి ఎవరైనా ఉంటే కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తారు. ఎవరైనా కొత్త ఆలోచన చెప్తే స్వాగతించి, అవును కదా ఇలా చేసి చూస్తే ఎలా ఉంటుంది అని చేస్తారు. తెలియగలవాడు, నిజంగా తెలియగలవాడు. ఊరికే ఏదో పైకి తెలివితేటలు ఉన్నాయని చూపించేవాడు చేయడు. వీళ్ళు నిజంగా తెలియగలైతే చేస్తారు. ఎందుకంటే ఈ కొత్త ఆలోచన ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు వచ్చిన ఆ పుస్తకం చదవటం వలన, వినటం వలన వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో, అది మన దగ్గర ఉన్న ఆల్రెడీ చాలా ఆలోచనలు ఉన్నాయి కదా, వాటితో పాటు ఇది కూడా కలిసిపోయి ఇంకో కొత్త తయారవుతుంది అనమాట. మన 10 ఆలోచనలు ఉంటే ఇది కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని 11వ ఆలోచన అవుతుంది. ఈ 10 + 1 11 కలిసిపోయి ఉంటాయి. 10 ఒకటి కానీ ఇది కొత్తది పడి కానీ ఉండవు. ఆ విధంగా అనమాట. లిసనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్. వినటం అనేది చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటం కంటే. మనం రోజు అనుకుంటాం మాట్లాడటం కంటే గొప్పగా ఎవరైతే వింటారో, ఏ గుడ్ లిసనర్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్ అని. ఎవరైతే గొప్పగా వింటారో, మంచిగా వింటారో వాళ్ళు మంచిగా మాట్లాడగలుగుతారు అని. అందుకని ఆల్వేస్ బీ ఏ గుడ్ లిసనర్ దాన్ ఏ టాకర్. అట్లని చెప్పి మీరు మంచిగా నన్ను వినమన్నారు కదా అని చెప్పి నేను ఏదైనా అడిగితే చెప్పడం మానేయకండి. నేను అడిగినప్పుడు చెప్తుండండి. మీరు మంచిగా వింటాం మంచిది అన్నారు కదా సార్, మేము వింటా కూర్చున్నాం అందుకని చెప్పాను అవుతండి. ఎందుకంటే అది కనుక నిజం కాకపోయినట్టయితే, వినటమే గొప్ప విషయం అనేది కాకపోయినట్లయితే, దేవుడు మనకి 2 చెవులు ఇచ్చిండేవాడు కాదు, ఒక నోరు ఇచ్చిండేవాడు కాదు, 2 నోర్లు ఒక చెవు ఇచ్చిండేవాడు. మాట్లాడటమే గొప్పతనం, వినటం తక్కువ వినటం మంచిది అనుకున్నట్టయితే మనకి 2 చెవులు ఉండే కాదు, ఒక చెవు ఉండేది. ఈ 2 ఉండేవి, మాట్లాడటానికి విలువ ఎక్కువ ఉంటాయి. అట్లా దేవుడు అందుకనే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనకి 2 చెవులు ఇచ్చి ఒక్క నోరు ఇచ్చాడు. అంటే నువ్వు మాట్లాడిన దానికంటే 2 వినమని. మనం విన్నదానికంటే 2 ఎక్కువ మాట్లాడతాం. అవునా? ఇంతకుముందు బుక్ లో కూడా వినమనే వస్తుంది కదా సార్, మాట్లాడమని రాలేదు కదా. ప్రతి బుక్లో కూడా వినమనే చెప్తారు, మాట్లాడమని చెప్తే మేము మాట్లాడటానికి ప్లేస్ ఉండదు. మీరు అందరూ నిజంగా మాట్లాడితే నాకు మాట్లాడటానికి ఎక్కడ ఉంటుందండి? ఉంటుందా? ఉండదు సార్. అందుకని మిమ్మల్ని అందరినీ వినమన్నారు, నన్ను మాట్లాడమన్నారు అని కాదు. మీరందరూ మాట్లాడితే నేను వినాలి, ఎందుకంటే మీరందరూ ఏమి నేర్చుకున్నారు అనేది తెలుస్తుందని. అందుకని మీరందరూ మాట్లాడాలి. మీరందరూ 10 మంది మాట్లాడితే మీ 10 గొంతుకులు, నేను ఒక్కడే మాట్లాడితే ఒక గొంతుకు. సో too many people think with their mouth. చాలామంది వాళ్ళ నోటితో ఆలోచిస్తారంట.
బుర్రతోగా. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడుతుంటారు. దానికి అర్థం పర్థం ఏమి ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్ ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ న్యూ ఐడియాస్ అండ్ పాసిబిలిటీస్, కొత్త ఆలోచనలు, కొత్త సాధ్యాసాధ్యాలు వినకుండా వీళ్ళు ఎక్కువ మాట్లాడి ఎక్కువ చేసి దానివలన నష్టపోతారు అని చెప్పి. దే ఆర్గ్యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. నీకు తెలియకపోతే ప్రశ్నలు అడుగు, అంతేగాని ఆర్గ్యూ వాదన చేయొద్దు. ప్రశ్నలు అడుగు. నీకు విషయం కావాలి, ఇది ఎలా అయిందని అడుగు, చెప్తావు. నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని వాదించదు. చెప్పేది ఆర్గ్యుమెంట్ కాదు చెప్పాల్సింది. నీకు అర్థం కాకపోతే క్వశ్చన్లు అడుగు. నీకు అర్థమైంది క్వశ్చన్లు అడగకుండా అర్థమైందని చెప్పు. అప్పుడు నలుగురికి తెలుస్తుంది. నీ ఆలోచన నలుగురు పంచుకుంటారు. వాళ్ళ నలుగురికి కొత్త ఐడియాలు, కొత్త విషయాలు తెలుస్తాయి. మన అనుభవంలో మనం నేర్చుకున్న వాటిని మనం మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఈ అనుభవం ఇది మళ్ళీ. ఇప్పుడు నిప్పు కాలుతుందని మనకు తెలుసు. పిల్లాడు అక్కడికి వెళ్తున్నాడు, అరే కాలుతూ వెళ్ళబాకరా అని చెప్తాం. వీలైతే తీసేస్తాం అక్కడి నుంచి, కాలుద్దమ్మా అటు వెళ్ళకూడదమ్మా అని చెప్పి. మనం చేయలేదనుకోండి, ఏమవుద్ది, వాడు వెళ్ళి నిప్పు ముట్టుకుంటాడు, కాదు. మళ్ళీ రెండోసారి పట్టుకుంటాడా? పట్టుకోదు. ఆ విధంగా ప్రతిదీ కూడా మనం అనుభవించి నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకని యూ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్. అవతల వాళ్ళ అనుభవాల నుంచి నువ్వు నేర్చుకో. తెలియగలడు ఎప్పుడు అవతల వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకుంటాడు. తెలివి తక్కువ వాడు అనుభవించి నేర్చుకుంటాడు. తెలివి తక్కువ వాడు ప్రతిదీ అనుభవించి నేర్చుకుంటాడు. నువ్వు చెప్పిన తప్పు, నేను అట్లా కాదు, నేను చూపిస్తా చూడు అని చెప్పాడు. దాంట్లో ఏలు పెడతాడు, ఏలు కలుద్ది, అవును నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి మళ్ళీ ఆ పాయింట్కి వస్తాడు. అందుకని మనం తెలియగలవడం కాబట్టి మనం అవతల వాళ్ళ తప్పుల్లో నుంచి, అవతల వాళ్ళ అనుభవాల్లో నుంచి, అవతల వాళ్ళు చేసే పొరపాట్ల నుంచి, దేంట్లో నుంచి అయినా మనం నేర్చుకోవాలి. అంతేగాని అన్నీ మనమే అనుభవించి నేర్చుకోవాలి అంటే ఈ జీవితం సరిపోదు. I take a long view on my wealth. I do not subscribe to the get rich quick mentality most lottery players or casino gamblers have. I may go in and out of stocks, but I am long on education. If you want to fly an aeroplane, I advise taking lessons first. I am always shocked at people who buy stocks or real estate but never invest in their greatest asset, their mind. Just because you bought a house or two doors or two does not make you an expert at real estate. ఈయన డబ్బు సంపాదించడంలో ఈ టేక్స్ ఏ లాంగ్ వ్యూ. చాలా దూరంగా ఆలోచించి, దూరాలోచన చేసి, చాలా చర్చించుకుని, చదువుకున్న దాని గురించి తెలుసుకొని, ఇన్ని తెలుసుకున్నా కానీ దాని జోలికి వెళ్ళడం, డబ్బు జోలికి. గెట్ రిచ్ క్విక్, త్వరగా డబ్బు సంపాదించి లక్షాధికారులు అయిపోండి, కోటీశ్వరులు అయిపోండి అని చెప్పారు. చాలామంది అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. డబ్బు సంపాదించడం ఎలా, త్వరగా సంపాదించడం ఎలా, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవటం ఎలా, ఇన్ని మనకి రోజు కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. వాడు రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలంటే మీకు ఇదిగో నేను ఈ సొల్యూషన్ చెప్తాను, నాకు 10,000 పంపించండి అంటే మనం పంపించేస్తాము. చివరికి వాడు రాడు. ఏమయ్యా అంటే, ఇదేనండి డబ్బు సంపాదించి రాత్రి కోటీశ్వరుడు అవటం అంటే, నాకు మీలాంటి 200 మంది డబ్బులు పంపించారు, 10,000 నాకు 20 లక్షలు అయింది, సో నేను డబ్బు సంపాదించాను, ఈ విధంగానే సంపాదించాలి అని చెప్తాను. ఇట్లా గెట్ రిచ్ క్విక్, త్వరగా మీరు ధనవంతులు అవ్వండి అనేటువంటి ఆలోచనకి ఈయన సబ్స్క్రైబ్ చేయడు. నువ్వు అలా చెయ్యి అని చెప్పి ఈయన దాన్ని ప్రోత్సహించడం అనమాట.
ఇది ఇట్లా ఎవరు లాటరీ కొనుక్కునేవాళ్ళు, లేకపోతే క్యాసినోస్కి వెళ్ళి ప్యాకట లేకపోతే ఆ కాయిన్స్ వేసి మెషిన్స్లో ఆడేవాళ్ళు. వీళ్ళందరూ అట్లా ఆ టైప్ అనమాట. మేము కష్టపడి సంపాదించి ఇన్ని సంవత్సరాలు ఎవడు కూర్చుంటాడు, త్వరగా అయిపోవాలి మన కోడిస్తున్నాం అని చెప్పి ఇట్లాంటి దారి షార్ట్ కట్ మార్గాలు తీసుకుని దెబ్బతింటారు. ఐ మే గో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ స్టాక్స్ బట్ ఐఎమ్ లాంగ్ ఆన్ ఎడ్యుకేషన్. కొన్నిసార్లు నేను నష్టపోవచ్చు, లాభపడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ప్రతి దాంట్లోనూ నేనేదో ఒక విషయాన్ని నేను నేర్చుకుంటూ ఉంటాను. ఇట్ ఈస్ లాంగ్ ఆన్ మై ఎడ్యుకేషన్. ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై అన్ ఏరోప్లేన్, ఐ అడ్వైజ్ టేకింగ్ లెసన్స్ ఫస్ట్. నువ్వు ఒక ఏరోప్లేన్ నడపాలి అంటే ముందు నువ్వు దాని గురించి చదువుకోవాలి, దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఉంటుంది. అట్లాంటివన్నీ ట్రైనింగ్ తీసుకోకుండా నువ్వు నడపడానికి ప్రయత్నం చేస్తే కింద పడిపోయి యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం జరిగి పోతాం. అందుకని చెప్పి మనం ఏదైనా సరే ఒకటి నేర్చుకోవాలి, ఒకటి చేయాలనుకున్నప్పుడు ఆ విషయం గురించి మనం నేర్చుకోవాలి. సో ఐ ఆమ్ ఆల్వేస్ షాక్ టు పీపుల్ హూ బై స్టాక్స్ ఆర్ రియల్ ఎస్టేట్. చాలామందిని చూస్తుంటాడు ఈయన, దాంట్లో అనుభవం లేకపోయినా కూడా వాళ్ళు బంచెస్ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పని బంచెస్ స్టాక్స్ కొనేస్తారు. లేకపోతే రియల్ ఎస్టేట్లో 4 ప్లాట్లు, 5 ప్లాట్లు, 10 ప్లాట్లు పెట్టేస్తారు. కానీ వాళ్ళ మైండ్లో మాత్రం ఇది పెట్టుబడి పెట్టరు. అది ఫ్రీ. అక్కడేం పెట్టుబడి పెట్టాలంటే ఏంటి ఆలోచించాలంటే దానికి డబ్బులు ఖర్చు పెట్టాక డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఎందుకు పెడుతున్నాము, ఆ కంపెనీ వాల్యూ ఏంటి, దాని స్ట్రెంగ్త్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, దాని ప్రమోటర్స్ ఎవరు, దాని బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంటుంది, దానికి లేబర్ ఎట్లా ఉంటారు, ఇవన్నీ ఆలోచించి అప్పుడు పెట్టాలి. మీకు దాసరి నారాయణరావు గారు తెలుసు కదా, తెలుసు సార్, తెలుసు. సినిమా డైరెక్టర్. వాళ్ళ మిస్సెస్ ఉన్నారు దాసరి పద్మ గారు అని. అవును సార్, తెలుసు కదా. అంటే యాక్చువల్గా ఆవిడకి ఏం సంబంధం లేదు. ఎవరో ఇద్దరు గ్రామ్ ఫోన్ రికార్డులు తయారు చేసే కంపెనీ పెట్టారు. దానికి ఆవిడ్ని చైర్మన్గా ఉండమన్నారు. సరే పాపం ఆవిడ పెద్ద ఆవిడ ఎవరో మన చిన్నమన్నారు కదా అని చెప్పి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు మన పేరు మీద అని ఆవిడ ఒప్పుకుని ఉంది. ఆ యూనిట్కి మా బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఫైనాన్స్ చేశారు, లోన్ ఇచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ దానికి. రికార్డ్స్ మన పాత రికార్డులు ఉంటాయి కదా, పెద్ద ప్లేట్ గ్రాఫైట్తో చేసినవి నల్లయి, గ్రామ్ ఫోన్ పెట్టి తిప్పేయి. ఐడియా ఉందా? రౌండ్ తిరుగుతూ ఉంటాయి, రౌండ్ తిరుగుతూ ఉంటుంది, దాంట్లోంచి సౌండ్ వస్తుంది. అట్లాంటి కంపెనీ పెట్టింది. ఇప్పుడు టేప్ రికార్డర్లు వచ్చి, క్యాసెట్లు వచ్చి, వీడియోస్ వచ్చి, వీడియో రికార్డర్స్ వచ్చి, వీడియో క్యాసెట్స్ వచ్చిన టైంలో దీన్ని పెట్టారు. యాజ్ యూజువల్ కంపెనీ మూసిపోయింది. మా బ్యాంక్ వాళ్ళు దాసరి పద్మ గారు వెనకాల పడ్డారు. యాక్చువల్గా ఆ ఫైల్ నేను కూడా డీల్ చేశాను, అందుకని నాకు తెలిసి కేసు. ఆవిడ డబ్బులు కట్టమంటే ఆవిడ ఏదో పేరు ఇచ్చింది, కానీ ఆవిడకి ఆ డబ్బులతో కానీ ఆ ఇండస్ట్రీతో కానీ దేంతో ఆవిడ సంబంధం లేదు. కానీ ఆవిడ కంపెనీ చైర్మన్ కాబట్టి మా వాళ్ళు వెంటనే ఆవిడకి నోటీసులు ఆవిడకి. ఆవిడేమో మాట్లాడదు. ఈ పెట్టి డబ్బులు తినేసి నష్టపోయిన వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. డబ్బులు ఎవరు కడతారు? మా బ్యాంక్ మేనేజర్ కూడా ఇవన్నీ ఆలోచించకుండా ఆ ప్రపోజల్ పంపించి లోన్ శాంక్షన్ చేయించేసుకున్నాడు దాసరి పద్మ గారి పేరు చూపించి. సరే మా వాళ్ళు ఎవరు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి క్యాసెట్లు, సీడీలు, వీడియోలు ఇవన్నీ వచ్చే టైంలో ఈ రికార్డ్స్ ఎవరు వింటారు, కాబట్టి దీనికి ఫైనాన్స్ చేయటమే తప్పు అని చెప్పి ఒకడు మా ఇన్స్పెక్టర్ ఆఫ్ బ్రాంచెస్ ఒక స్టేట్మెంట్ పారేసాడు. దాంతో మేనేజర్ ఇరుక్కు. సో మనకి దాని గురించి తెలియకుండా, దాని గురించి ఆలోచించకుండా మనం దాంట్లో దిగితే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి.
మన మైండ్ ఉపయోగించకపోతే, మా మేనేజర్ మైండ్ ఉపయోగించి ఉన్నట్టయితే, అమ్మా ఈ టైంలో ఇట్లాంటి పెట్టడం కరెక్ట్ కాదు, మీకు ఇంత ఫ్యూచర్ ఇట్లా దీంట్లో లేదు, దీంట్లో ఉండాలి, అది ఇది అని చెప్పి మావాడు కనుక చెప్పుకున్నట్టయితే బహుశా ఆవిడ దీంట్లో దూరేది కాదు, వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు, ఆవిడ పేరు బయటకు వచ్చేది కాదు. ఈ విధంగా అనమాట. నాలెడ్జ్ లేకుండా మన మైండ్ ఉపయోగించకుండా ఒక విషయంలో మనం దిగితే మనం ఎంత నష్టపోతాం అనేది ఇట్లా ఉంటుంది. జస్ట్ బికాస్ యూ బాట్ ఎ హౌస్ ఆర్ టూ డస్ నాట్ మేక్ యూ అన్ ఎక్స్పర్ట్ ఎట్ రియల్ ఎస్టేట్. నీకేదో ఒకటో రెండో ఇళ్ళు కొనేసావు కదా అని నువ్వు పెద్ద రియల్ ఎస్టేట్లో నువ్వు పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు. రియల్ ఎస్టేట్లో మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది. మనం ఏమనుకుంటాము, ఆహా ఈ ల్యాండ్ ఏదో ఉంది, వాడు కొనిపెట్టాడు, వాడు బ్రోకరేజ్ ఇంత వచ్చింది కమిషన్, మనం కూడా చేస్తే మనకు వస్తుంది, మనం దిగిపోతాం. దట్స్ నాట్ కరెక్ట్. దాంట్లో వాళ్ళకు ఉండేటువంటి లోపల ఉండేటువంటి ఎన్ని లొసుగులు, ఎన్ని రకాల మైండ్స్, ఎన్ని రకాల మైండ్స్, ఎన్ని రకాల టెంపర్మెంట్స్ ఎట్లుంటాయో అది వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. దాంట్లో దిగిన కొద్ది ఇంకా 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 కింద పోతూనే ఉంటుంది. అందుకని ఒక ఏదో 2 ఇళ్ళు కొన్నవాడు చెప్తాడు, నేను 2 ఇళ్ళు కొనేటప్పుడు నేను ఎన్ని రకాలుగా ఆలోచించాను, ఎంతమందిని ఆలోచించాను, ఎన్ని అడిగాను, అన్నీ అడుగుని ఇవ్వాలి. నాకు ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో నాకున్నంత నాలెడ్జ్ ఇంకెవరికి లేదని చెప్పేస్తాడు. ఏంటి ఇది చేసింది ఏంటంటే 1 ఇల్లు 2 ఇల్లు కొట్టం. అందుకని చాయిస్ ఈస్ విత్ us. ఏది చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి నిర్ణయాధికారం మనకే ఉంది. ఇది రెండో స్టెప్ మనకి చెప్పింది. మొత్తం 10 స్టెప్పులు చెప్తా అన్నాడు. ఫస్ట్ స్టెప్ వచ్చి ఈ షుడ్ హ్యావ్ ఏ హయ్యర్ రీజన్. సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ స్టెప్లోకి వెళ్తున్నాం. థర్డ్ స్టెప్లోకి వెళ్ళేటప్పుడు ఇవాళ అటెండెన్స్ చాలా పూర్గా ఉంది. నిన్న క్వశ్చన్లు అడుగుతానని చెప్పిన దానికి మంది వచ్చినట్టు కనపడట్లేదు. అయినా కూడా ఇది ఇక్కడ కాసేపు ఆపి మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. నిన్న ఆర్టికల్ చదివారా? ఈనాడు చదవలేదు? మనీ మ్యాచ్ నేను చదివాను సార్. చదివాం సార్. అందరూ చదివారా? చదివామండి. మన ప్రశ్న అడుగుదామా? ఎవరైనా చెప్తారా దాని గురించి? సార్ వచ్చిన ఆదాయాన్ని 3 భాగాలు ఏమన్నారు సార్? ఒకటేమో ఇంటి ఖర్చులకి, రెండోదేమో పొదుపుకి, మూడోదేమో మన కోరికలకి, లగ్జరీస్కి సార్. దేనికి ఎంతెంత వాటా ఇమ్మన్నారని? 3 సమానం వాటారా? కాదు, మూడో దానికి 20%. మొదటి దానికి 50%. ఒక్కోసారి రేట్లు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, వాటికి కూడా ఉన్నాయి. కాబట్టి దాదాపు 30 పై నుండి 50 వరకు పెంచుకోవచ్చు అని చెప్పారు సార్. 50, 30, 20 ఆర్ 50, 40, 10. అనుకోకుండా వస్తే లగ్జరీస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అని చెప్పారు సార్. అదే. ఇంకా ఇంకో పాయింట్ ఇంకెవరని చెప్తారు? ఒక్క నిమిషం మీరు ఉన్నారు. సావిత్రి గారు చెప్పండి. సావిత్రి గారు చెప్పండి. మనము పెట్టుబడి పెట్టేటప్పుడు చూసి పెట్టుకోవాలి. ఒకసారిగా లాభం వస్తుంది అని అనుకోకుండా, అంటే వాళ్ళు సిప్ అవన్నీ చెప్పారు సార్ అందులో కూడా. ఇంకా దానికి ఏదో కొన్ని మార్గాలు చెప్పారు కదా, ఏ రకంగా ఎలా పెట్టాలి ఏంటి అని. అదే 4:2:1 ఏదో ఉంది కదా అన్ని. అవునవును, నంబర్ గుర్తులేదు. మొన్న చదివాను. ఏమండి? మొన్న చదివాను కానీ ఆ నెంబర్స్ నిష్పత్తి అనేది నేను గుర్తుపెట్టుకోలేదు అన్నా. మరి గుర్తుపెట్టుకోవచ్చు, పెట్టుబడి పెడతారు. సరే, ఇంకెవరున్నారు చదివినాడు? లలిత నాలమట్టి, ధనలక్ష్మి గారు, భవానీ గారు, ప్రభాతి గారు.
వేణి గారు ఇవాళ మాట్లాడరు. చెప్పండి భాను గారు. ఏదైనా ఆదాయం వచ్చియే కొనుక్కోమన్నారు. ఇల్లు అది కూడా డబ్బు చూసుకుని కొనుక్కోవాలి. మనం అప్పులు చేసి ఎక్కువ కొనుక్కుంటే ఆదాయం రాని చేస్తే మనం పడిపోతాము, ఎక్కువైపోతాయి అని చెప్పారండి. షేర్లు అయ్యి కూడా ఇంకా అందరూ ఏదో చేస్తున్నారని చేసేస్తే దిగితే మీకు మళ్ళీ నష్టాలు వస్తాయి. అవి కూడా మన డబ్బు ఎంత ఉందో చూసుకుని వాటి కదలికల ప్రకారంగా మనం వెళ్ళేలాగా పెట్టుకోవాలి, పెట్టుబడులు అయ్యిని షేర్లోను కూడా అని చెప్పారండి. గుడ్ 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 గుడ్. సార్ హెల్త్ గురించి కూడా అనుకోకుండా ఇబ్బందులు వస్తుంటాయి. హెల్త్ కార్డు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్ లోనే ఒకటి తీసుకోవాలి కుటుంబానికి అని చెప్పారు సార్. ఇంకా ఇంకా చెప్పారు. సార్ అసలు ఎంత బాగా సార్ ప్రతి ఒక్కటి కూడా ఒక బుక్ లెక్కనే రాశారు సార్. 3 పేజీలైనా మ్యాటరు ప్రతిదీ వివరంగా రాశారు సార్. మరి అందుకే చదవమని చెప్పి. అవును సార్, అవును సార్. మీకు మాట తెలుసా, నేను చదవక చాలా రోజులు అవుతుంది కదా, ఒక పేపర్ చదివేటప్పటికి ఇంకా చాలు అని చెబుతుంది నాకు బ్రెయిన్. మళ్ళీ లేదు, రాత్రి అన్నం తిన్న తర్వాత అమ్మ కోటేశ్వర సార్ చదవమన్నారు, ఎంత ముఖ్యమైతే చదవమన్నారు అని రాత్రి చదివి పడుకున్నాను సార్. ఇంకా రహిత, లలిత, ప్రభావతి గారు. చదివాను సార్, చదవడం అయితే చదివాను. మనం అది ఎలా బడ్జెట్ని ఎలా స్ప్లిట్ చేయాలి అండ్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనిలోనూ తగ్గక్కర్లేదు అనేది బాగా వివరించారు సార్. అంటే అది అలా రివ్యూ పెట్టుకుంటే బెటర్ ఏమో సార్. ఒక 1 month చదివితే బ్రెయిన్ లో బాగా గుర్తుండిపోతేమో అనిపించింది. లాస్ట్ ఈ స్టాక్ షేర్ లో పెట్టే సంథింగ్ ఏదో రాశారు సార్, లాస్ట్ 2 pages. అవి ఇంక నేను కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. అది ఎందుకనే సార్ నాకు అది కొంచెం బుర్రకి ఎక్కడో చదివినా ఎక్కడని పక్కన పెట్టాను సార్ దాన్ని. అవును, అవును, కొంచెం ఎక్కువలాగే ఉంది మనకి బ్రెయిన్ కి. అవును సార్, అంత ఈజీగా ఉండదు చదవడం. ఈ బుక్ లో ఉన్నది అక్కడ ఉంది, మనం ఇప్పుడు చదువుతోంది అక్కడ ఉంది. మా విషయం చదువుతున్నాం సార్. అవును, ఇప్పుడు మనం ఇంత చాలా రోజు ఎక్కువ ఉంది వింటున్నాం సార్ కదా. అక్కడ. చాలా ఎక్కువ ఉంది సార్. అందుకని సార్ మదుపు అనేది 7, 5, 3, 1 చెప్పారు. అంటే మనం ఏదైనా కానీ సేవింగ్ చేస్తున్నామంటే, ఇందులోనైనా డబ్బులు పెట్టామంటే మినిమం 7 years అన్నా ఉంటే మనకి లాభాలు కనిపిస్తాయి. మనము పెట్టి ఒక 2 yearsకో 3 yearsకో రిటర్న్ వస్తే మనం పెట్టినంత కూడా రాదు. కాబట్టి ఎప్పుడు కూడా మదుపు 7 years పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సేవింగ్ ఏదైనా మనం పొదుపు చేసేది ఏదైనా. 7, 5, 3, 1. 3, 1. ఇంకా చాలా ఉన్నాయి. అవును సార్, చాలా డెప్త్ గా ఉంది కూడా. 3 పేజీలే మొత్తం. క్రెడిట్ కార్డులు ఉన్నాయని వాడేయద్దు అని కూడా చెప్పారండి. 3 పేజీలే గాని అది డెప్త్ చాలా అనాలిసిస్ ఉంది సార్. మనం చేసి వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించుకుని దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే అదే బోల్డ్ అవుతుంది. మనకు తెలియకుండా వేస్ట్ ఖర్చులు చాలా చేస్తాం కదండి. అలాంటివి కూడా చెప్పారండి. కనీసం 2-3 సార్లు టీ తాగేది రోజుకి ఒకసారి టీ తాగి 2 సార్లు టీ తాగి 2 సార్లు మానేసిన ఆదా అవుతుంది కదా. ఆ డబ్బులు వెనక్కిస్తే అయ్యే బోల్డ్ అవుతాయి. అలాంటి వేస్ట్ ఖర్చులు చాలా ఉంటాయి. అవన్నీ తగ్గించుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కళ్ళకి ఎదురుగుండా కనిపిస్తానే ఉంటున్నాయి కదండి. మనం చేసి వేస్ట్ ఎంతో మనకు తెలుస్తానే ఉంటుంది. అయినా వేస్ట్ మానట్లేదు. ఆ వేస్ట్ మానేస్తే అదే ఆదా అవుతుందండి. చాలా వేస్ట్ చేస్తున్నామండి. ఆ వేస్ట్ ఖర్చులు తగ్గించుకుని ఇన్వెస్ట్ చేసుకున్నా చాలా ఆదా అవుతుంది అని చెప్తున్నారండి. మళ్ళీ స్నేహం గురించి కూడా చెప్పారండి. స్నేహాల గురించి కూడా చెప్పారు. స్నేహం కూడా మనము కొంతమందితో స్నేహం చేస్తే బాగున్న వాళ్ళం కూడా చెడిపోతాము. కాబట్టి స్నేహాలు కూడా జాగ్రత్తగా చూసి చేయాలి. బాగా ధనవంతులు కూడా బికారీలు అయిపోయినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చేసే స్నేహం కూడా మంచిగా ఉండాలి. అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ ఇబ్బందిగా ఉందంటే మనం జాగ్రత్తగా పక్కకు తప్పుకోవాలి. అదే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. చూస్ యువర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. స్నేహం గురించి కూడా చెప్పారు. ఇంకా ప్రత్యూష మేమేం మాట్లాడలేదండి.
అదే సార్ ఇక్కడ చిన్న డౌట్. ఆవిడ టీ, కాఫీ మానేమని చెప్పలేదండి. తాగమని చెప్తున్నారు వాళ్ళు. టీ ఒక రోజు త్యాగం చేయక్కర్లేదు. టీ తాగి ఎంజాయ్ చేయండి. దాని గురించి సుఖాలు సంతోషాలు ఏం మానక్కర్లేదు వీటి గురించి. కాకపోతే మీరు క్రియేట్ చేసుకున్న బడ్జెట్ 10% ఏదైతే ఉందో మీ ఆనందాలకి దాంట్లోనే ఖర్చు పెట్టుకోండి అని. అదే కదా చెప్పింది. ఎస్ సార్ ఏది మానద్దు, ప్లాన్ గా చేసుకోండి అన్నట్టు. ఇంకా చెప్పండి. ఏమన్నా పాయింట్ మిగిలిపోయి ఉందా సార్? ముఖ్యమైనది పుస్తకం తీసుకుంటా అందుకు. రాలేదా? సార్ పాయింట్ మనం చెప్పలేం మేడం. ఆయన పాయింట్ ఆయన చెప్తేనే అది. వీటికి అన్నిటికి ముందర చదువు ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే ఇవన్నీ కూడా మేనేజ్ చేయొచ్చు. ముందర ఎక్కాలు వస్తే లెక్కలు వస్తాయి, భాష వస్తే భాషలైనా అమ్ముకోవచ్చు అని ఇవన్నీ ముందర ఈ తెలివితేటలకి విద్య ఉండాలి. అది కూడా చెప్పారు. చెప్పారండి. ఎడ్యుకేషన్ ఉంటేనే కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటాం, మనకు రాదు. ఇప్పుడు అదే కదా మనం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయండి అని మనం ఇప్పుడే చదువుకున్నాం. అవునండి. నేను ఎందుకు చదవమన్నానంటే అది చదివితే మీకు ఈ పుస్తకం ఇంకా తేలిక అర్థం అవుతాయి. అందుకని ఫస్ట్లోనే నేను ఆ లక్ష్మీ నివాసం సినిమా గురించి చెప్పాను. ఇప్పుడు అనుకోకుండా ఈ మనీ మ్యాజిక్ బుక్ వచ్చింది, ఆ ఆర్టికల్, అందుకని అది చదివితే ఈ పుస్తకం ఇంకా తేలిక అర్థం అవుతాను. సార్ ఆ సినిమా కూడా చూస్తాం సార్. సార్ సినిమా పేరు లక్ష్మీ నివాసమా? ఈరోజు చూస్తాం సార్. సినిమా చూసాం సార్. ఇది కూడా బ్రీఫ్ గా రివ్యూ చేయండి సార్. ఆర్టికల్ కూడా బ్రీఫ్ గా చెప్పండి సార్. మీరు చదివారుగా? చదివాం సార్. మొత్తం చదవలేరా? అవును సార్. ఏ పేజెస్ ఎక్కువ ఉంది సార్. పేజెస్ ఎక్కువ ఉందా? 3 పేజీలు, అందులో బొమ్మలు పోతే మిగిలింది 2.5 పేజీలే. అది మీరు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా సార్, అందుకు మీరు చెప్పండి. అది వేరే విషయం. నేనేం చెప్తాను, ఎలా చెప్తాను అనేది పక్కన పెట్టి మీరేం చదివారు, మీకేం అర్థమైంది అనేది పాయింట్. రహిత ఎవరైనా మాట్లాడుతున్నారు? లలిత గారు. లలిత గారు. డబ్బు సంపాదించుకునేటప్పుడే ఉన్నప్పుడే జాగ్రత్తగా పొదుపుగా లెక్కలు వేసుకుని అన్ని ఖర్చులు జాగ్రత్తగా లెక్క ప్రకారం ఖర్చు చేసుకునే వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారండి. లెక్క అన్ని కరెక్ట్ గా చేసుకుంటే అది లెక్క లేకుండా వస్తున్నాయి కదా అని చేసేస్తే అడిగిన వాళ్ళకల్లా అప్పులు ఇచ్చేసి అవి చేసి ఇవి చేస్తే ఇబ్బందులు పడాలండి. ఎప్పుడు ఆదాయం ఒకే రకంగా రాదు కదండి. ఇంకా అందుకని ఇప్పుడు ఇంకా అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేసుకుని వాళ్ళే ఇస్తారులే ఫోన్లే పాపం జాలిపడి అన్న వాళ్ళందరూ అయిపోతున్నారు. మాది అలాగే చేస్తారండి. ఉన్నాయి కదా అని ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా లేదనుకోండి లక్షలు ఇచ్చేస్తే తర్వాత మన పనులు చేసుకోబోయేటప్పటికి ఏం చేయాలా అని తల బాదుకుంటారు. ఇచ్చిన వాళ్ళు ఎవరు కదండి. అలాగైనా ఎవరు కదండి. డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడిగా జాలిపడి దానికి దీనికి వెళ్ళి అయ్యో పాపం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని జాలిపడి ఇచ్చేస్తే అసలు ఎవరు వడ్డీ ఇవ్వకుండా పోనీలే పాపమని ఇచ్చి అంతా అలాగే పెట్టేశారండి. మాది పైగా శత్రుత్వం వస్తుంది. పైగా అడిగితే శత్రుత్వం. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఫోన్లు ఎత్తరు, మాట్లాడరండి. మీరు ఇవ్వకపోతే సపోజ్ ఒకటి మనం తేడా గమనించాల్సింది ఏంటంటే దానానికి అప్పుకి ఉన్న తేడా గమనించాలి. దానం అనేది మన పరిమితుల్లో మనకు తిరిగి రాదు అని చెప్పి చేస్తాం. అవునండి, దాని పుణ్యమైనా ఉంటుంది. అప్పు అనేది అవతలాడి కష్టం తీర్చడానికని వాడికి ఏదో తిరిగి ఇస్తాడని మనం ఏదో ఆశ పెట్టుకొని దాని మీద ఏదో వడ్డీ వస్తుంది అనుకుని ఇస్తాం. తేడా తెలియాలి. ఇప్పుడు మీరు ఎవడో వచ్చాడు, కష్టం వచ్చింది, నాకు ఇంట్లోంది అట్లుంది, నేను ఏదో చేయాలి, నాకేదో నువ్వు తప్ప వేరే లేదు అని చెప్పి చాలా మంది మనకు చెప్తారు.
చెప్పి మనం డబ్బులు ఇచ్చిన నాకు అస్సలు ఎట్లా అంటే అట్లా పోగొడతారు అన్నమాట. అవునండి. ఇచ్చిన తర్వాత మన మొహం కూడా చూడరు. చూడండి, అది చుట్టాల్లో వాళ్ళేనండి, ఏమి ఇంకా లేదు. ఎక్కువ. ఇప్పుడు లోన్ తిరగేసుకుని ఇచ్చేస్తానంటూ పరారు. అంతే అయిపోయింది. ఇంకేం మనకి డబ్బులు పోతాయి, అన్ని చుట్టరికం పో పోతుంది, మళ్ళీ అవునండి. బాధ మిగులుద్ది. అవునండి. అలాగా అలాగే సపోజ్ మీరు అప్పు ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? అన్ని మిగులుతాయి. మర్యాద మిగులుద్ది, డబ్బు మిగులుద్ది, చుట్టరికం ఉంటదండి. చుట్టరికం ఉంటే ఉంటే పోతే పోతే మిగిలిన మిగులుతాయి. మిగులుతాయండి. మనం అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని అవతలాడు కోపంగా ఉంటుంది, వాడు రాడు మన దగ్గరికి. పోనీ 2 కాఫీ మిగిలింది మనకి. సార్ ఈ విషయాలన్నీ కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత అర్థమైనాయి సార్. ఈ జీవితం అంతా నేర్చుకోవడంతోనే సరిపోతుంది సార్. ఆ. భో- భో- భోజనం పెడితే చుట్టరికం అంటే డబ్బు ఇస్తే పగ అంటండి. అవును. అలాగే అయిందండి. సో మనం ఒకటి క్వశ్చన్ వేసుకోండి, మనం ఇవ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళు చచ్చిపోతారా? సార్ ఉండివ్వలేదు అంటలేదు సార్. మాకు కష్టం అంటే ఇవ్వలేదు, మనాడు మన కష్టం గమనించుకోలేదు, అవును. వీళ్ళు అసలు మనుషులేనా అనుకుంటాం సార్ అవును మనసులో. అనుకో. ఇచ్చి నేను అనుకునే దానికంటే ఇవ్వకుండా అనుకుంటే పోలా. అది ఒక దాంట్లో ఎక్కడ చదువుతాం, ఎవరిని అప్పడటానికి వచ్చారనుకోండి, కూర్చోబెట్టి కాఫీ అన్నీ ఇచ్చి వాళ్ళు అడిగిన దాంట్లో 5% 10% ఇమ్మంటారు. ఎందుకంటే ₹1,00,000 అడిగితే ఒక 10,000 ఇచ్చి పంపించాయి. 10,000 పోయినందువల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు. వాడు మన జోలికి ఈ 10,000 తిరిగి ఇవ్వడు కాబట్టి మళ్ళీ వచ్చి అడగడం. నువ్వు పోగొట్టుకోవటానికి ఎంత ఎఫర్ట్, ఇంత పోయినా నాకేం కాదు అని నీకు అనిపించినంత వరకు చెయ్యి. ఆ చేసినప్పుడు వాడు ఎలాగో తిరిగి ఇవ్వడు కాబట్టి రెండోసారి వచ్చి మనం అడగడం. అంతేనండి. అది సేఫెస్ట్ అనమాట. సార్ 10,000 ఈ సూత్రం చాలా బాగుంది సార్, ఎవరికైనా బాగుంది. అవును 10,000 మొహమాటం అడిగారు లేదు, ఇచ్చినట్టు ఉంటుంది. అది. పైగా ఇంకోటి కూడా, ₹1000 ఇచ్చేసి 10,000 అడిగితే నువ్వు నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు, ఇది నీ అవసరానికి వాడుకో అని కూడా చెప్పు. వాడు అలాగే ఇవ్వడం, రెండోసారి రాడు. మళ్ళీ రావాలంటే ముందు ఇవ్వాలి కదా. అది ఆ మనీ మ్యాజిక్ అనే దాంట్లో ఇన్ని చాలా విపులంగా ఈ 3 పేజీల్లో సావిత్రి గారు అన్నట్టు చాలా సబ్జెక్ట్ని వాళ్ళు అలా కూరారు దాంట్లో. ఇట్స్ గ్రేట్ ఆర్టికల్, బాగుంది అది, అందుకని అందరిని చదవమన్నాను. థ్యాంక్ యూ. 6:30 అయిపోయింది. ఇవాళకి ఇక్కడ ఆపుతున్నాం. ఇంకెవరైనా షేరింగ్ ఉందా? మనం చదివిన దాంట్లో కానీ, చదవాల్సిన దాంట్లో కానీ, మనం చూసిన దాంట్లో కానీ? సరే నుండి పుస్తకాలు పేపర్లు చదవాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరి కోసం అండి అనండి మళ్ళీ. ఎందుకు? ఆ. మీరు మీకోసం నిర్ణయం తీసుకున్నారు, అది మా కోసం కాదు. మీరు చదివారు అనుకోండి, మాకు ఉపయోగం, అందులో ఏదైనా మాకు చెబుతారు. ఎందుకంటే మేము చదివే పుస్తకాలు మీరు చదవాలని లేదు, మీరు చదివే పుస్తకాలు మేము చదవాలని లేదు. ఇప్పుడు 10 మంది ఉన్నాము, ఈ 10 మంది 10 రకాల పుస్తకాలు చదివితే 10 రకాలు మనం అందరం చదివినట్టే. అసలు ఈ బుక్ రీడింగ్ సెషన్ ముఖ్య ఉద్దేశం అది. ఓకే, ప్రతిష వేరే చెప్తున్నారు. అన్ని చాలా బాగా ఇచ్చిన్నారు సార్. ఉమ్, కొందరికి చికెన్ లేకపోతే ముద్ద దిగదు, కొందరికి బ్రేక్ఫాస్ట్ లోను మటన్ ఉండాల్సిందే, పళ్ళెంలో చేపలు పడకపోతే కొంపలు మునిగినట్టు రంకెలు చేసేవారు ఉంటారు. నిజానికి ఓ ఫుడ్ ఫిష్ తినకపోతే కొంపలే మునిగిపోవు. ఒక పూట కానీ ఫిష్ ఆర్థిక తినకపోతే ప్రణాళికలో ఫిష్ మాయమైతే మాత్రం కష్టాలు తప్పవు. ఎంత బాగా ఇచ్చిండారు సార్ ప్రతి ఒక్కటి. అంతేకాదు, మీరు ఇంకొంచెం కిందకి వెళ్తే ఉమ్. ఫిష్ అంటే ఏంటో కూడా ఇచ్చాడు. ఎఫ్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి. చేప ఫార్ములా ఫిష్ హెచ్ అవును ఇచ్చిన్నారు. FI ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్
ఎవ్రీ ఎఫ్ఐ మంత్. అంటే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఎవ్రీ మంత్. ఎస్ అంటే సేవింగ్స్. హెచ్ అంటే హ్యాపీ టు స్పెండ్. చేప ఫార్ములాలో మొత్తం 3 సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఈ పద్ధతిలో 1వ తేదీన యువర్ శాలరీ ఈస్ క్రెడిటెడ్ అంటూ బ్యాంకు నుంచి మెసేజ్ రాగానే జీతాన్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. అదే మనం 50-40 ట్రెండ్ అనుకున్నాం కదా, దాని మీద ఇందాక నుంచి అదే ఫిష్ గురించి ఎవరికి చెప్తారో అని చూస్తున్నా, చెప్పలేదు. కరణం గారు అన్నారు ఏదో ఉంది, ఆన్సర్ రావట్లేదు ఆయనకి. మనకి బాగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చాలా బాగా ఇచ్చున్నారు. చాలా సింపుల్ భాష. చాలా సింపుల్ లాంగ్వేజ్ సార్. లోన్లు, హోమ్ లోన్ లాంటిదో పర్సనల్ లోన్ లాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు మనం 50% సేవింగ్ లో ఉండలేము, 40% లో కూడా ఉండలేము. ఎందుకంటే లోన్ వాళ్ళు చూసి ఇచ్చేదే మనకు 50% ఉండేటట్టుగా చూసి ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఇంకో పెద్ద ప్రాసెస్ ఏంటి తెలుసా, మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారు? తినటానికి బతకటానికి అయితే తీసుకోవద్దు. వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికో లేకపోతే కుటుంబం అభివృద్ధి చేసుకోవడానికో మీ డబ్బులు ఉపయోగపడతాయంటే తీసుకోండి. సోఫాలు కొనుక్కోవడానికో, టీవీ కొనుక్కోవడానికో, యాత్రలకు వెళ్ళడానికో, ఇంకో దానికి తీసుకోవద్దు. అసలు మీరు ఆ పాలసీ వదిలేశారు. ఆ ప్రిన్సిపల్ అది, లోన్ ప్రిన్సిపలే అది. మీ బతకటానికి తినటానికి అవసరాల కోసం అప్పులు తీసుకోవద్దు. ఎందుకంటే ఒకసారి అప్పు తీసుకున్నారంటే ప్రతిసారి తీసుకుంటారు, తర్వాత కట్టలేరు, తర్వాత తినేది ఉండేది కూడా ఉండదు. ఓకే, పెడతామా? థ్యాంక్ యూ సార్, చాలా బాగుందండి థ్యాంక్ యూ. ఆర్టికల్ మాత్రం. మీరు ఆ విధంగా మళ్ళీ నిన్న గుర్తు చేసి చదవమనకపోతే అందరం మళ్ళీ చూసేవాళ్ళం కాదు. నిన్న ఎవరో అడిగారుగా మీరు ఆ క్లాస్ చేయండి దాని మీద అని చెప్పాను. ఎవరు, కరణం గారా? మీరు అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్ దాని గురించి. మళ్ళీ ఆ ఫార్ములా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. 50, 40, 10, 7, 5, 3, 1. ఏమండి మీ కాలేజీలో మీరు చెప్పే లెక్చరర్లు ఏమైనా గుర్తు చేస్తున్నానండి? అట్లా అని కాదులేండి సార్, ఇది ఈ బుక్ లోకి వస్తుంది కాబట్టి ఈ బుక్ లో అప్పుడప్పుడు మళ్ళీ మీరు మోటివేట్ చేసినట్టు అనమాట. మేము పెట్టే ఖర్చులను మళ్ళీ కొద్దిగా గుర్తు తెచ్చుకొని తగ్గించుకుంటా వస్తాం. ఈ బుక్ చదువుతుంటే ఆటోమేటిక్గా అన్ని గుర్తొస్తాయి, మనం చెప్పక్కర్లేదు. నాకు చదివినంతసేపు ఎంత 10 నిమిషాలు పట్టింది చదవటానికి. ఈ బుక్ చదివేసినట్టు అయిపోయింది. సో ఇక్కడ రికార్డింగ్ ఆపేస్తున్నాను.